రీడిజైన్ పేరుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టును గత ప్రభుత్వం విధ్వంసం చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. 2400 కోట్ల ప్రాజెక్టును 18,000 కోట్లకు పెంచి 1 ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. రాబోయే 2 ఏళ్లలో ఎన్ని అడ్డంకులు ఉన్నా ప్రాజెక్టులు పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల చిరకాల కోరిక నెరవేర్చుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టుని శ్రీకారం చుట్టడం జరిగింది. దాన్ని రాష్ట్రం సాధించుకున్న తర్వాత గడిచిన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎవరైతే పరిపాలించారో ఆ మహానుభావుడు దాన్ని రీడిజైన్ పేరుతో ఈ సీతారామ ప్రాజెక్టుని సుమారు ఒక 9 టైమ్స్ అంటే ఆనాడు 2400 కోట్ల రూపాయలు ఖర్చయ్యే రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ ప్రాజెక్టుని ఇప్పటికే 18,000 కోట్లతో ఈ సీతారామ ప్రాజెక్టుని రీడిజైన్ పేరుతో మొదలెట్టింది కూడా తలా తోక 2 ఏదో తెలియక అక్కడొకటి గుంటలు తవ్వుకుంటా పోతే ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత వాటన్నిటినీ స్ట్రీమ్ లైన్ చేసి వీటిలో ఫస్ట్ ప్రయారిటీ నిరికిస్తే బాగుంటది. సుమారు 8,000 కోట్లు పైగా గత ప్రభుత్వం నిరుపయోగంగా ఖర్చు పెట్టిన డబ్బుని ప్రజలకి రైతాంగానికి ఉపయోగపడే విధంగా దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఈనాడు రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ సీతారామ ప్రాజెక్టుని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకోబోతున్నాం.